బీజేపీ నుంచి స్వాతి గారు ఉన్నారు. స్వాతి గారు, ఇప్పుడు యాంటీ పేపర్ లీక్ బిల్ 2026 ఈ బిల్లుతో విద్యార్థులకు నిజంగా భరోసా కలుగుతుందా? అలాగే పేపర్ లీక్ లో వెనుక ఉన్న మాఫియాను ఈ బిల్లు ఎంతవరకు కట్టడి చేస్తుందని చెప్పొచ్చు? నమస్తే అండి. మనలో ఉన్న సభ్యులందరికీ కూడా ఈవేళ చాలా మంచి రోజు, గురు పౌర్ణమి రోజు ఈ బిల్లుని అప్రూవల్ అవ్వడం అనేది, అమెండ్మెంట్ అవ్వడం అనేది నిజంగా అందరం కూడా చాలా గౌరవంగా, సంతోషంగా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. అలాగే మన జెన్జీ వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే జెన్యూన్ స్టూడెంట్స్ కి న్యాయం కల్పించడం అనేది చాలా చాలా ముఖ్యము. అటువంటి లాస్, స్ట్రిక్ట్ లాస్ తీసుకురావడం అనేది చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితిలో. మీరు ఎన్డీఏ గవర్నమెంట్ గురించి కనుక మనము ఆలోచిస్తే కాన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ గాని, అలాగే నేషనల్ సెక్యూరిటీకి ఎక్కువగా గౌరవం ఇచ్చేటటువంటి పార్టీ. అలాగే మీరు ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యుయేషన్ ని గనక మనం గమనిస్తే ఇమీడియట్ గా మనకి స్ట్రిక్ట్ లాస్ ని తీసుకురావడం జరిగింది. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని కూడా ఇమీడియట్ గా యాక్షన్ లోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ మన పేపర్ లీక్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్ట్రిక్ట్ గా పనిష్ చేసేటటువంటి ఒక వాతావరణము ఈవేళ మనము చూస్తున్నాము ఈ బిల్ ద్వారా. ఇక్కడ ఇందాక మనకి ఎవరు కసబారావు శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. సరే, ఈ బిల్లుని అప్పటికప్పుడు అంత త్వరితగతిలో అప్రూవల్ చేశారు, ఇంటలెక్చువల్ సలహా తీసుకోలేదు, పెద్దల సలహా తీసుకోలేదు అని కమెంట్ చేయడంలో నిజంగా మీ పార్టీ పెద్దలు ఎప్పుడు ముందు ఉంటారు. మరి పార్లమెంటరీ సెషన్ స్టార్ట్ అయ్యే కన్నా ముందు ఆల్ పార్టీ మీటింగ్ ని పిలిచినందుకు ఎందుకు వాకౌట్ చేశారు మీరు? అప్పుడు మీకు ఇటువంటి విషయాల్ని చర్చలోకి తీసుకెళ్లాలి, సలహా ఇవ్వాలి. ఈ బిల్ కి కూడా ఏదన్నా మేము సలహా ఇవ్వగలవా అనేటటువంటి ఆలోచన మీ పార్టీ పెద్దల్లోనే మీకు ఎందుకు లేదు? అలాగే మీకు ఇంకొకటి చెప్తాను. బీజేపీ గవర్నమెంట్ గవర్నెన్స్ కి ప్రాపర్ గవర్నెన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మనకి ఈవేళ లాని స్ట్రిక్ట్ గా తీసుకురావడం జరిగింది. అలాగే మీకు ఇందాక చెప్పినటువంటి విషయాలు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అన్నా తీసుకోండి, పనిష్మెంట్స్ కానీ కాంగ్రెస్ గవర్నెన్స్ ని మనం ఎలా చూడాలి? కాంగ్రెస్ గవర్నెన్స్ కి అయితే నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. వీళ్ళకి 3 P's ఇవ్వచ్చు. 3 P's ఏంటంటే పేపర్ లీక్ లో వీళ్ళు నంబర్ 1, అలాగే మాఫియాలో వీళ్ళు నంబర్ 1, అలాగే పొలిటికల్ ఎక్స్క్యూజెస్ లో కూడా నంబర్ 1. ఎలాగా అని చెప్తాను. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ రూల్ చేసింది, ఆల్మోస్ట్ ఒక డీకేడ్. అప్పుడు దాదాపుగా ఎక్కువగా మీకు పేపర్ లీక్స్ జరిగాయి. ఎక్కడ? రాజస్థాన్ లోని, అలాగే కర్ణాటకలోని. అలాగే మీకు అటువంటి సమయంలో కూడా వీళ్ళు ఎటువంటి లాస్ ని ఎన్ఫోర్స్మెంట్ లో అంటే యాక్టివ్ గా తీసుకొచ్చారు, స్ట్రిక్ట్ రూల్స్ ని తీసుకొచ్చారు, లాస్ ని క్రియేట్ చేశారు. స్టేట్ లో గాని, సెంట్రల్ లో గాని, రిక్రూట్మెంట్ విషయంలో కూడా వీళ్ళు ఏం న్యాయం చేశారు దేశానికి, దేశ ప్రజలకి, దేశ యువతకి? మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ లీడర్, ఆయన పేరు కూడా మీకు చెప్తాను, సచిన్ పైలట్స్. ఈయన ధర్నాలు చేశారు, ఇష్యూస్ ని వాళ్ళ ఓన్ గవర్నమెంట్ పెద్దలకి చెప్పారు. అరే, మన భారతదేశపు యూత్ కి అన్యాయం జరుగుతోంది, వాళ్ళ ఒక ఫ్యూచర్ డిస్ట్రాయ్ అవుతుంది ఈ పేపర్ లీక్స్ వల్ల, వాళ్ళకి ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయలేక, అలాగే జాబ్ అవకాశాల్లో జరుగుతున్నటువంటి అవకతవకల వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళ ఓన్ పార్టీ లీడర్ కంప్లైంట్ చేయడం జరిగింది, పోరాడడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పద్ధతి, కాంగ్రెస్ పార్టీ యొక్క గవర్నెన్స్ ఈ విధంగా ఉంటుంది. కానీ తమకు న్యాయం జరగాలని కోరిన విద్యార్థులకు మాత్రం ఇలా పెల్లెట్ గన్స్ తోనో, లేకపోతే మేకులు ఉన్నటువంటి కర్రలతోనో, వాటితోనో మేము కొట్టలేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు కదా. మీలా అయితే మేము వ్యవహరించలేదు అని చెప్తున్నారు కదా. ఒక నిమిషం, మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. కానీ ఈ మన ఆ ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఎటువంటి వాళ్ళందరూ ఆ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేశారు? మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను. సోనం వాంగ్చుక్ అనే అతనికి ఒక మంచి పేరు అనేది మీడియాలో క్రియేట్ అయినా కూడా మనం నిజాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆయన లదాఖ్ కి సంబంధించినటువంటి ఒక ఎడ్యుకేషనిస్ట్, ఒక పొలిటికల్ లీడర్ కూడా అనొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎవరో మినిస్టర్ గా కూడా ఉన్నారు. ఈయన గురించి మనం చెప్పాలి అంటే
ఈయన ఈవేళ అక్కడ ధర్నాలో సోనం వాంగ్చుక్ గురించి కాదు, అలా కాదు స్వాతి గారు. ఇప్పుడు మీరు ప్రస్తావిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ దెబ్బలు తిన్న వాళ్ళు కాదు కదా. విద్యార్థులకు దెబ్బలు తగినాయి, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం కొంత సంయమనం పాటించాలి కదా. అక్కడ ఉన్నది విద్యార్థులు. ఓకే, ఏ ఉద్యమం జరిగినా స్వాతి గారు, ఏ ఉద్యమం జరిగినా మధ్యలో ఎవరో ఒకరు కొంతమంది దూరతారు. కానీ సంయమనం పాటించాల్సింది ప్రభుత్వమే కదా. ఒక నిమిషం, మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను, దయచేసి నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. సో ఎటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక ప్రొటెస్ట్ అనేది ఎందుకు జరిగింది? ఎవరికైతే విద్యార్థులకి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం కోరడానికి జరిగినటువంటి ఆ పోరాటంలో మెయిన్ గా ఎవరు ఉండాలి? ఎవరైతే ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేశారో ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, అలాగే ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించినటువంటి పెద్దలు, వైస్ ఛాన్సలర్స్, ప్రిన్సిపల్స్, అటువంటి వాళ్ళని మనం అక్కడికి తీసుకురావాలి. నేను చెప్తుంటే మీరు పూర్తిగా చెప్పనివ్వట్లేదు. ఈ సోనం వాంగ్చుక్ అటువంటి ఆయన గవర్నెన్స్ లో ఫెయిల్యూర్ అన్నాడు. ఆయన లదాఖ్ ప్రజల్ని అడిగితే మీకు చెప్తారు ఆయన ఎటువంటి ప్రామిసెస్ ని చేశాడు, ఎటువంటి ఇబ్బందుల్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన గవర్నమెంట్ లో ఆయనకి సహకారం కూడా ఇచ్చింది. ఇన్స్టిట్యూషన్స్ కోసం ల్యాండ్ కూడా అలొకేట్ చేస్తే దాన్ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేయలేదు. అలాగే సెకండ్ థింగ్, ఆయనకు ఒక ఎన్జిఓ ఉంది. ఆ ఎన్జిఓకి మన ఫారిన్ ఫండ్స్ ఇవన్నీ మీరు కప్పిపుచ్చుకోవడానికి బాగుంటాయి స్వాతి గారు. నిర్భయ టైంలో ఒక అమ్మాయికి ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని దేశం అంతా కదిలింది. ఎవరు మా వ్యవహారం, మా కుటుంబ వ్యవహారం, మా ఇది అనుకుని రాలే కదా. కుర్రాళ్ళంతా బయటకు వచ్చారు. కుర్రాళ్ళంతా బ్యానర్లు పట్టుకొని టియర్ గ్యాస్ కి, వాటర్ క్యాన్లకి అడ్డంగా నుంచున్నారు. అమ్మో ఇది అమ్మాయిల వ్యవహారం, మా వ్యవహారం కాదు అని అనుకోలేదు కదా. ఆ టైంలో అన్నా హజారే ఎందుకు దీక్ష చేశారు? ఆయనకి ఏమైనా భూమి ఉందా? ఆయన భూమి ఏమైనా కబ్జా జరిగిందా? ఆయన ఏదైనా ప్రభుత్వం అడిగితే సమాధానం ఇవ్వలేదా? దేనికోసం? లోక్పాల్ బిల్లు కోసం ఆయన ఎందుకు ధర్నా చేశారు? ఒక వ్యవహారం, ఒక వ్యవస్థ జరిగినప్పుడు అందరూ వస్తారు. చెప్పండి స్వాతి గారు, చెప్పండి. నేను చెప్పేది పూర్తిగా చెప్పనివ్వాలి దయచేసి. అయితే అటువంటి వ్యక్తి వచ్చి ఈ ఒక ప్రొటెస్ట్ కి పెద్దగా నిల్చున్నాడు. తన సొంత స్టేట్ లోనే న్యాయం చేయలేని ఆయన ప్రాపర్ అకౌంట్స్ మెయింటైన్ చేయకుండా అన్అకౌంటబిలిటీ ఉన్న అకౌంట్లోంచి ఎన్జిఓలకి డబ్బుల్ని అక్సెప్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి దీనికి పెద్దగా పార్టిసిపేట్ చేశాడు. అలాగే నేను మీకు ఇంకొక విషయం కూడా మీకు దీంట్లో చెప్తాను. దీంట్లో ఏంటంటే మీకు తెలుసో, మీరు న్యూస్ లో కూడా విన్నారు. ఎవరు? సయ్యద్ ఖాసిం రసూల్. ఎవరన్నా? ఉమర్ ఖలీద్ అనేటటువంటి ఒక వ్యక్తి ఫాదర్. వీళ్ళు ఏం చేశారు? ఆల్ ఇన్ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, ఇప్పుడు ఉమర్ ఖలీద్ ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అటువంటి వ్యక్తికి సంబంధించిన తండ్రి కూడా ఇక్కడ గెస్ట్ గా పార్టిసిపేట్ చేశాడు. ఆయన ఈ ఉమర్ ఖలీద్ అనేవాడు ఎన్నో ప్రోగ్రామ్స్ లో ఓకే స్వాతి గారు, ఇవన్నీ అయిపోయినాయి. మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు బీజేపీ నాయకులంతా. కానీ ఉద్యమం ఆగలేదు కదా. చివరికి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాల్సి వచ్చింది. మీరు ఎవరి మీద అయితే ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారో అదే వాంగ్చుక్ గారి దగ్గరికి మీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి కేంద్ర మంత్రి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఆయన చేత మొత్తం దీక్ష విరమింపజేయాల్సి వచ్చింది. ఓకే, ఇవన్నీ మీరు ఆల్రెడీ చెప్పారు. కానీ స్టూడెంట్స్ అయితే కన్విన్స్ కాలేదు కదా. రైట్. బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గారు ఆడియో క్లియర్ గా ఉందా? వస్తా స్వాతి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. నేను మీకు చాలా అవకాశం వస్తా. ప్లీజ్ నేను అందరికీ అవకాశం ఇవ్వాలి స్వాతి గారు. వాళ్ళకి వేదిక అయినప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అక్కడ జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ ని ఇబ్బందికరంగా వాతావరణం సృష్టించేటటువంటి వాళ్ళు ఎంతనో పార్టిసిపేట్ చేశారు. అక్కడ కూడా గవర్నమెంట్ చాలా ఓపికతో దాన్ని కంట్రోల్ చేసి ఇంటెలిజెన్స్ టీమ్ ని వాడి అక్కడున్న వాతావరణం ఇబ్బందికరంగా మారకుండా జెన్యూన్ స్టూడెంట్స్ ఇబ్బందికర వాతావరణాన్ని ఫేస్ చేయకుండా ఓకే స్వాతి గారు. రైట్. శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వినిపిస్తుందండి. శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఈ రోజు పార్లమెంట్ లో జరిగినటువంటి వ్యవహారాలు, బిల్లు విషయం పక్కన పెడితే, ఇటు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల మీద వీరేమో ప్రధానమంత్రితో సహా అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని ఆయన అడగడం, లేదు ముందు స్టూడెంట్స్ కి మీరే క్షమాపణలు చెప్పాలి, అమిత్ షా క్షమాపణ చెప్పాలి, వాళ్ళ మీద ఈ బుల్లెట్లు పేలడానికి ఈ మేకులు ఉన్నటువంటి కర్రలతో కొట్టారు కాబట్టి ఆయనకి తెలియకుండా